భద్రాద్రి కొత్తగూడెం రైల్వే స్టేషన్లో బాంబుల కలకలం రేగింది. ప్లాట్ఫామ్ పైనే భారీ శబ్దంతో బాంబు పేలినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడికక్కడే ఒక వీధి కుక్క ప్రాణాలు కోల్పోయింది. ప్లాట్ఫామ్ పై నల్లని 2 సంచులు వదిలి వెళ్లారు ఒక గుర్తు తెలియని వ్యక్తి. ఈ 2 సంచుల్లో సుమారుగా 24 నాటు బాంబులు ఉన్నట్లుగా గుర్తించారు. సంచిలోని బాంబులను ఆ వీధి కుక్క కొరకడంతో ఒక్కసారిగా అవి పేలి ఆ కుక్క అక్కడికక్కడే తునాతునకలైనట్లుగా తెలుస్తోంది. ఈ భారీ శబ్దం రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో రైల్వే పోలీసులు డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగారు. జిల్లా వ్యాప్తంగా కూడా తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. అప్రమత్తంగా ఉండాలంటూ నగరవాసులకు సూచనలు చేస్తున్నారు. అయితే అసలు ఈ నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ వ్యక్తి ఎవరు, అక్కడ ఎందుకు వదిలి వెళ్ళాడు, రైల్వే ట్రాక్ మీద ఎందుకు వదిలి వెళ్ళాడు అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు రైల్వే ట్రాక్ మీద వదిలి వెళ్ళడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంకా పెద్ద ప్లాన్ ఏమైనా ఉందా దీని వెనక? సహజంగా కొన్ని సందర్భాల్లో మనం చూసాం, రైల్వే ట్రాక్స్ని డ్యామేజ్ చేసి పెద్ద నష్టం చేసేందుకు కూడా చాలామంది ప్లాన్స్ చేస్తూ ఉంటారు, పెద్ద కుట్రలు పన్నుతూ ఉంటారు. సో ఇప్పుడున్నటువంటి హై అలర్ట్ సిచ్యువేషన్స్లో ఇప్పుడు నాటు బాంబులు రైల్వే ట్రాక్ మీద ఎందుకు వదిలి వెళ్ళారు, అసలు ఎవరు వదిలి వెళ్ళారు? ఒకవేళ ఎవరైనా సరే వాటి నుంచి అంటే వాటిని ఎక్కడైనా వాళ్ళ దగ్గర ఉండి వాటిని ఎక్కడైనా పడేయాలి అనుకుంటే, వాటి నుంచి తాము దూరంగా వెళ్ళాలనుకుంటే ఎక్కడైనా ఎవరూ లేని ప్రదేశంలో వేస్తుంటారు సహజంగా తీసుకువెళ్ళి. ఏ చెట్లలోనో పొదల్లోనో ఎక్కడైనా గుంత తీసి పాతి పెట్టడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ పబ్లిక్ ప్లేస్లో, అందులోనూ రైల్వే స్టేషన్లో రైల్వే ట్రాక్ దగ్గర వదిలి వెళ్ళారంటే దీని వెనక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది.